పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి జానీ భాష ఆలియాస్ నన్ని గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఎట్లా ఉంది సార్ పార్టీ పరిస్థితులు? పార్టీ పరిస్థితులు 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయండి. ఎందుకంటే ప్రతిదీ మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే ఎర్రబెల్లి గారి నాయకత్వంలో ఏ సంక్షేమ పథకాలైనా కానీ ఏది అయినా కానీ ప్రతి ఒక్కరికి అందేటట్టు మా ఊళ్ళో కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఫస్ట్ 3,000 రూపాయలు, ఫస్ట్లో 70 రూపాయల పింఛను రామారావు గారు చేశారు. వృద్ధాప్య పింఛను 70 రూపాయలని చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 చేస్తే బ్రహ్మరథం పెట్టారు. ఆ 200 రూపాయల పింఛన్ని ఒకేసారి చంద్రబాబు గారు 1000 రూపాయలు చేశారు 2014లో. 2014 చేసి మళ్ళీ 2018లో దాన్ని 2000 చేశారు. ఆ 2000 పింఛన్ నేను వస్తే 3000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 దాకా 250 పెంచుకుంటూ 2024 వచ్చేటప్పటికి 3000 చేశాడు. చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, మేము వస్తే 4000 ఇస్తామని. రాగానే ఫస్ట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రాగానే ఫస్ట్ నెలలోనే అదిగాక 4000 చేయడం కాక 2 నెలల బోనస్, 3 నెలలు, ఒక నెలకు 3000, 4000, 4000, 8,000, 5, 4000, 11,000, 12,000 ఇచ్చారు ఒకేసారి. జనం సంతోషంతో ఉబ్బి తప్పిపోయారు. అలాగా ప్రతిదీ ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రైతు భరోసా, ప్రతి ఒక్క రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న వాళ్ళకి, కౌలు రైతులకి, ప్రతి ఒక్కళ్ళకి మొన్న రీసెంట్గా 5,000 PM కిసాన్ కింద 2,000, 5,000 కలిపి 7,000 వేశారు. 2వ విడత కూడా రెడీ చేస్తున్నారు. అది మరి తల్లికి వందనం. ఒక ఇంట్లో 3 4 గత ప్రభుత్వం 3 4 2 కానీ ఒక పిల్లవాడికి ఇచ్చి ప్రతి వాళ్ళకి ఏం లేదన్నారు. అంటే ఒక పిల్లగాడిని చదివించి ఒక పిల్లగాడిని గొడ్డ పంపాలనా అని అడుగుతున్నాయి. అలా కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమంది కానీ తల్లికి వందనం వేసేశారు 15,000 కాడికి. అది పోతే మళ్ళీ ఈ ఉచిత బస్సు, బీదోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ఏదైనా కానీ ఈ పద్ధతి. నేను ఒకసారి ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో మనిషి కార్డు చూపిస్తుంది, ఆధార్ కార్డు, టికెట్ తీసుకోవట్లేదు. ఏందని హిందీ ఎక్కువ మాట్లాడతారుగా, హిందీలో ఏందమ్మా అని అడిగా. అరే మా కేజ్రీవాల్ ఉచిత బస్సు చేసిండయా అని చెప్పింది మనిషి. తర్వాత తెలంగాణలో చూసా, తెలంగాణలో హైదరాబాదు హాస్పిటల్ పని ఉండిపోతే తెలంగాణలో కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆధార్ కార్డు చూపించడం, వెళ్ళిపోవటం. అది చూసి మా రాష్ట్రంలో కూడా ఎందుకు చేయకూడదని పట్టుదలతో మన ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు చేశారు. మహిళలు మటుకు చాలా సంతోషంగా ఉన్నారు. సార్ మరి ఆటో కార్మికులకు ఉపాధి దెబ్బతిన్నది కదా సార్? ఆటో కార్మికుల ఉపాధి జరిగిపోయింది అని వాళ్ళు లపోతిపోమన్నారు. సంవత్సరానికి వాళ్ళు 10,000 ఇచ్చారు గత ప్రభుత్వం. 10,000 కాదు 15,000. రీసెంట్గా ఎన్ని ఆటోలు ఉంటే ప్రతి ఒక్క ఆటో వాడికి 15,000 చొప్పున రీసెంట్గా చేసేశారు. వాడు సంతోషంగా ఉండరు. ప్రతి ఒక్క కూలివాడు, కార్మికుడు, రైతు సంతోషంగా ఉన్నారండి ఈ ప్రభుత్వంలో. సార్ గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ గ్రామానికి అందుతుంటే ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వంలో ఊళ్ళ నుంచి తరిమారు, ఊళ్ళో నుంచి టీడీపీ కార్యకర్తలు తరిమారు. ఎవరైనా మొండికేసి ఉంటే వాడి మీద 99 కేసులు పెట్టారు. వాడి దగ్గర గూండాయిజం చేసి డబ్బులు వసూలు చేశారు. నీ పొలం వేయాలంటే ఎకరానికి 5,000 ఇవ్వాలని డబ్బులు వసూలు చేశారు. చేరాని ఘోరాలు చేశారు. అదే ఘోరాలు మేము చేద్దామని అనుకున్నా కానీ మా ఎమ్మెల్యే గారు ఎర్రబెల్లి గారు ఖబర్దార్, ఏదో పిల్లగాళ్ళు పోయి 2 ఇళ్ల మీద రాళ్ళు వేశారని చెప్పి నీకు తెలియకుండా వేస్తారని నన్ను తీసుకెళ్ళి ఎస్పీ ఆఫీస్లో 3 రోజులు పెట్టారు. నేను నీటి సంఘం ప్రెసిడెంట్గా చేశా, గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేశా. ఎన్ని చేసినా కానీ నీ తెలియకుండా చేస్తారా పిల్లగాళ్ళు, నీ హద్దు ఆజ్ఞల్లో ఉండాలా, నీ తెలియకుండా చేస్తారని నన్ను తీసుకెళ్ళి ఎస్పీ ఆఫీస్లో 3 రోజులు నైట్ పగులు పెట్టారు. తన పర అని భేదం ఉండదు టీడీపీలో. ఎవరు తప్పు చేస్తే వాడిని ఖండిస్తారు, ఎవరు గోల చేస్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు.
అలాంటి ప్రశాంతంగా ఉంది ఊళ్ళో. సార్ ప్రస్తుత గురిజాల ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో జరుగుతుందంటే ఏం చెప్తారు? ఈ నియోజకవర్గంలో రీసెంట్గా గవర్నమెంట్ రాగానే 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోసాం. ఈ గవర్నమెంట్ వచ్చి 16 నెలలు 17 నెలలు అవుతుంది. 16-17 నెలలు 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోసాం. 1,25 లక్షల రూపాయల 3 పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఈ చేలకు పోయే వాగు ఉంది, దార్ల వాగని, దానికి 40 లక్షలు ఇచ్చారు. 30 లక్షలు 40 లక్షలు ఇచ్చారు. మళ్ళీ కొండయ్య వాగని ఉంది, పొలాలు పోయే బాట. వాన గురించి పోతే మనుషులు కాదు గొడ్లు కాదు ఏది దాటలేము. అలాంటి దానికి 40 లక్షలు ఇచ్చారు. ఎప్పుడో 1996లో షాదీఖానా కట్టించిండు మా ఎమ్మెల్యే గారు ఎరపతినేని గారు. ఆయన టైంలోనే స్లాబ్ వేసిర్రు, వదిలిపెట్టిర్రు. ఈ 96 అంటే ఇప్పుడు ఎన్ని 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల నుంచి ఎన్ని గవర్నమెంట్లు మారినా దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేడు. మళ్ళీ రీసెంట్గా 40 లక్షలు ఇస్తే సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. 40 లక్షలు 1,25 లక్షలు ఇచ్చారు. ఏది కావాలన్నా ఇప్పుడు 96 నుంచి చూసుకుంటే 94లో ఎమ్మెల్యే అయినరు మన ఎరపతినేని గారు. మాచవరం పోవాలంటే ఇక్కడ నుంచి మండానికి పోవాలంటే పెద్ద నదిని దాటినట్టు వాగు. ఆ వాగు దాటాలన్నా బ్రిడ్జి కట్టించింది ఎరపతినేని. ఈ ఊరు అవతల ఈ పంచాయతీలో అంతే చిన్న ఊరు ఉంది, కొత్త పెన్నెల్లి అని, ఒక 2 కిలోమీటర్న్నర దూరంగా. దాన్ని దాటాలంటే వాళ్ళు ఏ జబ్బు వచ్చినా ఏ చేసినా మోసుకుని రావాలా. అలాంటి వాగు మీద బ్రిడ్జి కట్టించిండు. సీసీ రోడ్లు పోసినా అప్పటి రోజుల్లోనే 70 లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ కట్టించిండు ఎరపతినేని గారు. హై స్కూల్ కట్టించిండు. ఇది వరకు 94 కంటే ముందు ఊళ్ళో 5 వరకే. అలాంటిది హై స్కూల్ కట్టించి 10 వరకు ఊళ్ళోనే చదువుకున్నట్టు చేసిండు. అభివృద్ధి చేయాలన్నా ఎరపతినేని చేసిందే తప్ప ఏ ఎమ్మెల్యే చేసినా ఫలానా ఇది నిక్కచ్చిగా మేము చేశాము అని చూపించుకోమనండి గుండె మీద చేసి. ఇప్పుడు మాటలైతే ఇవాళ ఇంటాం, రేపు మర్చిపోతాం. ఆడ పని కనబడుద్ది. ఈ స్కూల్ ఎప్పుడు కట్టారు, ఏ టైంలో కట్టారు, ఆ బ్రిడ్జి ఎప్పుడు కట్టారు, ఈ బ్రిడ్జి ఎప్పుడు కట్టారు, ఏది ఎప్పుడు కట్టినన్నా కానీ ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ జరిగింది. సార్ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వారానికి 2 రోజులు మన పిడుగురాళ్ళలోనే ఉంటాడండి. అందుబాటులో లేకుండా ఇంకేడ ఉంటాడు. తర్వాత 8 రోజులు అంటే ఆయన పనులు ఉంటాయి చూసుకోవాలా, ఆయన పనులు ఆయన చూసుకోవాలా. వారానికి 2 రోజులు మనకు అందుబాటులోనే పిడుగురాళ్ళలోనే ఉంటాడు. సార్ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏంది? దౌర్జన్యాలు, రౌడీయిజం, ఏది పెట్టినా మొత్తం సిండికేట్లు చేసి మద్యం కొల్లగొట్టడం అన్నీ చేసి దోచుకుతున్నది గత ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది నలుగురికి చెందాలని ధ్యేయంతో పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. సార్ మీరు గతంలో సర్పంచ్ కూడా కొనసాగారు. అవును. మీరు సర్పంచ్ చేసిన కాలంలో ఈ గ్రామాన్ని ఎలాంటి ఆదర్శ గ్రామంగా ఎలా తీర్చిదిద్దారు? ఇప్పుడు నేను సర్పంచ్ ఎక్కే టైంకి అప్పటికి కనీసం పంచాయతీలు పుట్టి 50 ఏళ్ళు అయిందో 60 ఏళ్ళు అయింది. గత 50-60 ఏళ్లలో జరగని అభివృద్ధి మేము చేసి సర్పంచ్ చేసిన 5 ఏళ్లలో 6 కోట్ల రూపాయలు సీసీ రోడ్డు పోపించినాం. ఏ గ్రాంట్ అయితే, పంచాయతీ గ్రాంట్ అయితే, ఎన్ఆర్జీసీ గ్రాంట్ అయితే, ఎమ్మెల్యే గ్రాంట్ అయితే, ఎంపీ గ్రాంట్ అయితే 90% ఊళ్ళో ఉన్న 90% రోడ్లు మొత్తం సీసీ రోడ్డు చేసేసాం. సార్ మొదటి నుంచి పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళు, పార్టీ కోసం పాటుపడిన వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది మీకు టీడీపీ పార్టీ? అది ఎమ్మెల్యే గారికి తెలుసు. ఎవరికి ఏం ప్రాధాన్యత ఇవ్వాలో ఖచ్చితంగా చూస్తాడు ఆయన. ఎమ్మెల్యే గారు ఎవరు ఏం చేస్తారు, కష్టకాలంలో ఎవరు కష్టపడతారు, పార్టీ వచ్చినాక ఎవరు వచ్చి కండువాలు కప్పుకొని తిరుగుతారు అనేది అన్నీ. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ఏ క్యాండిడేట్ మారలేదు. అవతల పార్టీలు యువతల పార్టీలు ఎన్ని క్యాండిడేట్లు మార్చినా 94 నుంచి ఇప్పటి వరకు టీడీపీ తరఫున పోటీ చేసింది, గెలిచినా ఓడినా నియోజకవర్గాన్ని పట్టుకొని ఉంటుంది ఆయన. ఆయనకి ఏ ఊళ్ళో ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏం చేస్తాడో ఆయన మొత్తం తెలిసింది. సార్ ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం వర్గపోరు నడుస్తుంది, ఎంతవరకు వస్తామంటారు? మా ఊళ్ళో అయితే వర్గపోరు లేదండి. మరి పై లెవెల్లో అంటే మేము చెప్పలేము. వర్గపోరు అంటే ఎమ్మెల్యేల లెవెల్లో వర్గపోరు ఎవరికి ఉంది? లేకపోతే వీళ్ళు ఏదో ఈ జనసేనను టీడీపీ కలిసి ఉంటున్నాయి, వీళ్ళు ఇద్దరిని విడగొట్టాలా, విభజించి పాలించు అనే సామెత ఉందిగా. అలా విభజిస్తే కానీ మేము దారిలోకి రాము. వీళ్ళు కలిసి ఉన్నంత కాలం ఇంకా వీళ్ళదే ప్రభుత్వం, మేము రాలేము అని కుట్రలు చేస్తున్నారు. అంతే తప్ప వాస్తవం లెవెల్లో ఏ మనస్పర్ధలు లేవు, ఏ గొడవలు లేవు కూటమిలో. సార్ మీరు మాజీ ప్రెసిడెంట్గా చేశారు, తృప్తిగా ఉన్నారా? భవిష్యత్తులో ఇంకేమైనా పదవులు ఆశిస్తున్నారా? పదవి అనేది కోరుకుంటే రాదండి, అది మనకు రాసి ఉండాలా. ఇప్పుడు ఆ రోజు 2013లో సర్పంచ్గా పోటీ చేయాలంటే టీడీపీ గవర్నమెంట్లో పోటీ చేసేవాడే లేడు. నేను 1983 నుంచి
బూతు దీనికి ఉండేవాడిని, ఏజెంటుగా, బూత్ ఏజెంటుగా ఉండేవాడిని 83 నుంచి. నేను ఎప్పుడు ఏ పదవి కావాలని కోరుకోలేదు. ప్రాధాన్యత ఏంటంటే మా కుటుంబం మొత్తం, మేము 4 అన్నదమ్ములం, మాకు ఒక 6 బామరుదులు, మా పెద్ద కుటుంబం. మేము కావాలనుకుంటే ఎప్పుడో మాకు ఆ సర్పంచ్ పదవి ఎప్పుడో వచ్చేది, 2006, 2004లోనే. మేము ఎప్పుడు కోరుకోలేదు. 2013లో కూడా ఎవరు పోటీ వేసేవాడు లేరు, ఇంకా ఎవరు దిక్కు లేరు. ఇంకా నువ్వైతే బాగుంటుంది, నలుగురికి సౌమ్యుడిగా ఉంటావని తెచ్చి పెట్టారు, గెలుస్తాడని పెట్టలేదు. ఆ దేవుడు చేయాలని రాసి పెట్టిండు, చేసి రాసి పెడితే ఏది తప్పదు. సార్ సూపర్ 6 పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అర్హులకు? ప్రతి ఒక్క అర్హుడికి అందుతున్నాయండి. లేకపోతే తిని కూడా ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో దొంగ సర్టిఫికేట్ తెచ్చి పింఛన్లు చాలామంది తీసుకుంటారు. నేను నిజంగా ఇట్లా మట్టి తీసిపోయి చూపిస్తాను మీకు. కుంటోడని, గుడ్డోడని, అవుటోడని అలాంటివి ఊళ్ళో 70-80 మంది తీసుకుంటారు. వాళ్ళని చూస్తే కడుపు మండుతుంది. వికలాంగుడు తీసేయండి అని తీసేస్తే ఏదో గోలా చేస్తున్నారని చంద్రబాబు గారు మళ్ళీ వాళ్ళకు కూడా ఇచ్చేయండి అంటుంది. బ్రహ్మాండంగా రోజు పనికి పోయి రోజు 500-600 తెచ్చుకుంటారు, నెల వచ్చేవరకల్లా 6,000 పింఛన్ తీసుకుంటారు. సార్ ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని పూర్తిగా నిర్మాణం అయ్యే అవకాశం ఉందండి? 100% రాజధాని అనేది నిరంతరం జరుగుతూనే ప్రక్రియ అది. అదో ఒక ఇల్లు అయితే ఆ ఇల్లు కట్టిన అయిపోయింది అనుకుంటారు. ఒక ఇల్లు లాంటిది కాదుగా రాజధాని అంటే. హైదరాబాద్ ఉంది, మినిమం ఎన్ని సంవత్సరాలు రాజులు వెళ్ళారుగా, రాజుల కాడ నుంచి డెవలప్ అవుతూనే ఉందిగా, ఇంకా ఇప్పుడు అవుతూనే ఉంటుంది. అలా అంటే అనుకున్న మెయిన్ భాగాలు మొత్తం అయిపోతాయి. సచివాలయం కానీ, సిఆర్డీ ఆఫీస్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, శాసన భవనాలు అయితే ఈ 5 ఏళ్లలో పూర్తిగా కంప్లీట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ నమ్మకం ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఉంది, చేస్తాడని. జగనాల 3 రాజధానులు చేస్తా, 5 రాజధానులు చేస్తా, విశాఖలో పెడతా, కర్నూలులో పెడతా, అది పెడతా, ఎక్కడ చేసింది లేదు, ఇక్కడ ఏడ్చింది లేదు. అట్లుంటుంది. ఇప్పుడు ఒక మాట మీద ఉండే వాళ్ళకైతే నమ్ముతారు, 3 మాటలు మాట్లాడే వాళ్ళకి ఎవరు నమ్మరు. ఏంటంటే పోయిన సంవత్సరం కూడా 2019లో వాళ్ళ నాన్నలాగా చేస్తాడు, ఒక అవకాశం ఇచ్చి చూద్దామని జనం మోసపోయారు. మోసం అనేది ఒకసారి చేయగలుగుతాడు, ట్రిప్ చేయలేడుగా. సార్ ప్రజలు మా దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చారు. ఏంటి చెప్పండి. ఇప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారు సార్. మేమందరం అర్హుడే అంటారా? అర్హుడే. ఎందుకంటే సౌమ్యుడు ఏ కేసుల్లో, వివాదాల్లో, గొడవల్లో ఉండడు, ఏ ఇన్లీగల్ పనులు చేయడు, నీతిగా నిజాయితీగా ఉంటాడు. లేదన్నా వ్యాపారాలు ఉంటే ఉండొచ్చు, ఆయన పర్సనల్ కొడుకులు వ్యాపారాలు చేస్తుండొచ్చు. ఆయన డబ్బుకు ఆశపడడు. డబ్బుకు ఆశపడేవాడైతే ఇన్నిసార్లు టికెట్ ఇవ్వరు. అవినీతికి పాల్పడడు. అవినీతి పాల్పడితే 6 సార్లు టికెట్ ఇవ్వరు. ఇస్తారా ఎవరన్నా? అవినీతికి పాల్పడి ఏదన్నా చేస్తే 4 సార్లు గెలిచిండు, 3 సార్లు ఓడిపోయిండు. 4 సార్లు గెలిచినప్పుడు అవినీతి పాల్పడేవాడైతే అవినీతి చేస్తే 2సారి టికెట్ ఇస్తారా? ఏ మచ్చలే. దేనికైనా ధైర్యంగా ఆత్మగౌరవ యాత్ర అని పెడితే రాష్ట్రం మొత్తం విడిపోయినప్పుడు 2014లో రాష్ట్రంలో ఏ జిల్లాల నుంచి మొదలు పెడదామన్న ఆత్మగౌరవ యాత్ర ఎవరు ముందుకు రాలేదు. అలాంటి టైంలో నేనున్నా రాండి అని హైదరాబాద్ నుంచి పొందుగుల దగ్గర నుంచి ఆ యాత్ర మొదలుపెట్టిండు. ఆ రోజుల్లోనే అలాంటి యాత్ర పెట్టి సక్సెస్ఫుల్గా నడిపించిండు. దేనికైనా సౌమ్యుడు. మాట వస్తే ఆ మాట కట్టుబడి ఇంట్లో ఉంటాడు. ఓకే సార్, మంత్రి పదవి ఇవ్వాలనే కోరుకుంటున్నాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు. ఓకేనండి.